మొగలి రేకులు సీరియల్ జెమినీ టీవీలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మొగలి రేకులు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొగలి రేకులు అనగానే అందరూ ఆ రోజుల్లోకి వెళ్లిపోతారు. ఒక ఎమోషనల్ టచ్ తో ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మంజుల నాయుడు దర్శకత్వంలో, బిందు నాయుడు రచనలో, బంటి సంగీతంలో, సుధాకర్ పల్లమాల నిర్మాణంలో శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మొగలి రేకులు సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయింది. సాగర్, ఇంద్రనీల్, సెల్వరాజ్, పవన్ సాయి, రవికృష్ణ, శృతి, లిఖిత కామిని, మేధ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సీరియల్లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. రెండవసారి జెమినీ టీవీలో, అలాగే మూడవసారి ఈటీవీ ప్లస్ లో మొగలి రేకులు సీరియల్ ని వేశారు. ప్రస్తుతం నాలుగోసారి మళ్ళీ మొగలి రేకులు సీరియల్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈటీవీ ప్లస్ లోనే మళ్ళీ మొగలి రేకులు ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి సీరియల్ ని వేస్తున్నారు. మొగలి రేకులు సీరియల్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వేసినా ఈ సీరియల్ ని అభిమానులు ఖచ్చితంగా చూస్తారు. అదే ఉద్దేశంతో ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మొగలి రేకులు సీరియల్ ని మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన మొగలి రేకులు రెండోసారి జెమినీ టీవీలో అలరించింది. అలాగే మూడోసారి ఈటీవీ ప్లస్ లో అలరించింది. ప్రస్తుతం నాలుగోసారి మళ్ళీ ఈటీవీ ప్లస్ లోనే టెలికాస్ట్ అవుతోంది. మొగలి రేకులు సీరియల్ ని మళ్ళీ నాలుగోసారి టెలికాస్ట్ చేయడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ సీరియల్ ని అప్పట్లో ఫాలో అయ్యారు, ప్రస్తుతం ఫాలో అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.